ఇప్పుడు మన మదనపల్లి శాసనసభ్యులైనటువంటి షాజహాన్ బాషా గారితో మనం ఉన్నాము. రెండో రోజు మహానాడు కార్యక్రమంలో సార్ పాల్గొనడం జరిగింది. అదే మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ అని ఎన్నుకుంటున్నారు కాబట్టి ఈసారి మాటల్లో తెలుసుకుందాం. సార్ ఒక అభిప్రాయం. తప్పకుండా, ఎందుకంటే యువగలం రూపకర్త లోకేష్ బాబు గారు, ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్, హీ డిజర్వ్స్ ఇట్. ఆయనకి ఇవ్వాల్సింది. తప్పకుండా ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇస్తే పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. పార్టీకి అన్ని విధాలుగా ఉంటుంది. నాయకుల్లో, కార్యకర్తల్లో ఇంకా మంచి బలం పెరుగుతుంది. తప్పకుండా ఆయన నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అటువంటి మంచి, ఇప్పుడు చూడండి, ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉన్నారు. పూర్తి స్థాయిగా సెక్రటేరియట్ లో కలుస్తున్నారు, ఇంటి దగ్గర కలుస్తున్నారు. నాయకులకి, కార్యకర్తలు నిత్యం కలుస్తూ ఈ రోజు ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి పార్టీ నాయకులకు నేను ఉన్నానని చెప్పి ఒక మాట ఇస్తూ ముందుకు నడుస్తున్నాను. సరే, ఈ రోజు మదనపల్లి నియోజకవర్గం నుంచి ఏదైనా సమస్యల పైన ఈ రోజు కార్యాచరణ జరుగుతుంది కదా సార్, తీర్మానాలు అవి జరుగుతాయి కదా, మీరు ఎటువంటి సమస్యలు తీసుకొచ్చారు అధిష్టాన దృష్టికి సార్? లేదు, ఇప్పుడు ఇక్కడ వచ్చి మహానాడు ఇది రాష్ట్ర స్థాయి విషయాలే మాట్లాడుతున్నారు, కానీ ఒక మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఏ విషయాలు మాట్లాడే పరిస్థితులు లేరు. తప్పకుండా రేపు మదనపల్లి అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళడం మన బాధ్యత. మహానాడు తర్వాత తప్పకుండా మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశాం, మదనపల్లి అభివృద్ధి చేస్తామని తెలుసు. సార్, ఈ మహానాడు వేడుకను బేస్ చేసుకొని మీరు మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు మీరు ఒక తీర్మానం చెప్పారు సార్, మదనపల్లిని జిల్లా చేస్తామన్నట్టు మేనిఫెస్టోలో కూడా ఇచ్చారు. సో అది ఎంతవరకు వచ్చింది సార్? ఇప్పుడు పొంగునూరు పోయిన ప్రభుత్వం పొంగునూరు చిత్తూరులో కలిపేసింది. ఇప్పుడు పొంగునూరు మదనపల్లిలో చిత్తూరు, రాయచోటి, అన్నమయ్య జిల్లాలో కలపడం జరిగింది. తప్పకుండా రేపు 4 కాన్స్టిట్యున్సీలు, మదనపల్లి, పొంగునూరు, తంబాళ్లపల్లి, పీలేరు, 4 కాన్స్టిట్యున్సీలు జిల్లా కాబోతున్నాయి. ఇవి జిల్లా అయిన తర్వాత మదనపల్లికి ఎన్నో సంవత్సరాల చిరుకారు ఒక ఆశ, ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి అది మిగిలిపోయిన ఆశ, తప్పకుండా మదనపల్లి జిల్లా కాబోతుంది.